కష్టాలు పోవాలంటే ఏం చేయాలి? కష్టాలు ఎక్కడి నుంచి వచ్చాయి అసలు? కష్టాలనేటివి ఈ జన్మలో లేదా గత జన్మలో మనం చేసినటువంటి కర్మల ద్వారా వచ్చాయి. కర్మలన్నీ ఆలోచన రూపంలో మన మనస్సులోనే ఉంటాయి. ప్రతి కష్టం మన ఆత్మని శుద్ధి చేస్తుంది. మనలో భక్తి, సహనం, ధైర్యాన్ని పెంచుతుంది. శివం శాంతం, మనలోని నిశ్శబ్దమే నిజమైన శివం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. అంటే కర్మలన్నీ జ్ఞానం అనే అగ్నిలో దహించబడతాయి. కర్మలన్నింటినీ ఎలా రిజాల్వ్ చేయాలి? ఈ సృష్టిలో ప్రతి వస్తువుకి ఒక వైబ్రేషన్ ఉంటుంది. అంటే నథింగ్ బట్ పౌనపుణ్యం, మన ఎనర్జీ లెవెల్స్ ఎంత హైలో ఉంటే మన లైఫ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కష్టాలు ఉండవా అంటే ఉంటాయి. కష్టాలు రావని అర్థం కాదు. వాటిని ఎదిరించే శక్తి, పరిష్కారం కనుక్కునే తెలివితేటలు, సామర్థ్యం మనకు వస్తాయి. రాముడు, కృష్ణుడు, శివుడు వీళ్ళకి లేవా కష్టాలు? వీళ్ళు పడలేదా కష్టాలు? వాళ్ళు అనుభవించిన దాంతో పోలిస్తే మనం అనుభవిస్తున్నది 10% కూడా లేదు. కష్టాలను ఎదిరించే శక్తి మనకుంటే కష్టాలు కష్టాల్లా అనిపించవు కదా. మరి ఇప్పుడు అలాంటి వైబ్రేషన్ని, మన ఎనర్జీ లెవెల్స్ని ఎలా హైలోకి పెంచుకోవాలి? 1 శ్వాస మీద ధ్యాస, 2 మంత్రం. ఇవి చేయడం వల్ల మన చక్రాస్ అనేటివి క్లీన్ అయి యాక్టివేషన్లోకి వస్తాయి. శ్వాస మీద ధ్యాస, మంత్రం ఈ 2 మొదలుపెట్టే ముందు మన పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగని ప్రారంభించాలి. అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. వీటన్నింటిని మనం చేయలేం, కానీ కొన్నింటిని మనం చేయగలం. యమ అంటే అహింస చేయకూడదు, మోసం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, సత్యాన్ని మాత్రమే మాట్లాడాలి. నియమ డిసిప్లైన్, శుభ్రత, సంతృప్తి. మనం ఏ టైంకి లేవాలి, ఏ టైంకి పడుకోవాలి, ఎంత తినాలి, ఎంత తినకూడదు. మనం తినే ఫుడ్ కూడా మన శ్వాస మీద ధ్యాస, మంత్రం పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫుడ్, నాన్ వెజ్ని వదిలేయాలి. ప్రాణాయామ శ్వాస నియంత్రణ, ధారణ ఏకాగ్రత, ధ్యానం చేయడం ఇవి మనం చేయవచ్చు. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస, మంత్రం రిపీటెడ్గా చేస్తామో మనకి కొన్ని అలవాటవుతాయి. ఏవంటే వర్తమానంలో ఉండటం. అయితే ఒక మనిషి గతంలో అయినా భవిష్యత్తులో అయినా ఉంటాడు. వర్తమానంలో, ఈ క్షణంలో జీవించి ఆస్వాదించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అలాంటి వర్తమానంలో ఉండటం మనకు అలవాటవుతుంది. 2 డిసిషన్ మేకింగ్. డిసిషన్ తీసుకుంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలి. ఎప్పుడైతే మనం కరెక్ట్గా తీసుకుంటామో మన లైఫ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. 3 జ్ఞానం వస్తుంది. అంటే ఎరుక. ఏది తప్పు, ఏది కరెక్ట్ 100కి 100% నీకు తెలుస్తుంది. ప్రతి జీవరాశి పట్ల ప్రేమగా ఉంటావు. అసూయ, కోపం, ద్వేషం, మోసం ఇవన్నీ ఒక్కొక్కటిగా నీ నుండి విడిపోతాయి. నీ అంతర్దృష్టి ఎక్కువ అవుతుంది. ధ్యానం చేసే కొద్దీ, మంత్రం చేసే కొద్దీ నీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మనం తీసుకునే ఫుడ్ మనస్సుగా కన్వర్ట్ అవుతుంది. రజ, తమో గుణాలని పెంచే ఫుడ్, నాన్ వెజ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఉల్లి, వెల్లుల్లి నీ డైట్ నుండి రిమూవ్ చేయాలి. అప్పుడు మాత్రమే 100కి 100% రిజల్ట్ చూస్తావు నువ్వు. డైలీ మంత్రాచాంట్ చేయడం వల్ల చక్రాస్లో ఉన్న బ్లాకేజెస్ రిమూవ్ అయ్యి నీ ఎనర్జీలో చేంజెస్ వస్తాయి. అప్పుడు నీ నుండి ఆటోమేటిక్గా నెగిటివిటీ తనంతట తానే రిమూవ్ అయిపోతుంది. నీ వైబ్రేషన్కి తగ్గ పర్సన్స్, పీపుల్స్, ప్లేసెస్ నువ్వు షిఫ్ట్ అవుతావు. కష్టాలు వచ్చినా ఇదెంత ఆఫ్టర్ ఆల్ అనే స్థాయికి నువ్వు వెళ్తావు. కష్టాలు వచ్చినా వాటిని తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. చావుని చూసిన వాడికి చిన్న గాయం పెద్దదేం కాదు కదా. సాధన స్టార్ట్ చేశాక ఎన్నో సమస్యలు చుట్టుముడుతుంటాయి. అవన్నీ ఈ శిలని శిల్పంలాగా చెక్కడానికి మాత్రమే. ప్రతి ఉలి దెబ్బ నిన్ను అందమైన శిల్పంలాగా నిలబెడతాయి. ప్రతి సమస్య నిన్ను అత్యంత ధైర్యంగా నీ జీవితంలో ముందుకు నడిపిస్తుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.